యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచాశ్మణిమణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, యథా బుద్ధిశుక్తౌ రజతం, మన సీలో పర్ల్స్ దొరుకుతుంటాయి. దాని మీద ఉన్న షెల్ ఏదైతే ఉందో దాన్ని చూసి అందరూ వెండని అనుకుంటారు. కొంతమంది వెండిలాగా ఉంటుంది అది, దాన్ని వెండి అని అనుకోవడం ఎట్లాగో, కాచాశ్మణి మణిహి, గాజు ముక్కని ఇది నిజంగానే ఏదో మణి, ఒక డైమండ్ అని అనుకోవడం ఎలాంటిదో, జలే పైష్టే క్షీరం, బియ్య పిండిలో నీళ్లు కలిపితే క్షీరం అంటే పాలు అని అనుకోవడం ఎలాగుంటుందో, భవతి మృగతృష్ణాసు సలిలం, ఎండమావిని చూసి నిజంగానే దాంట్లో నీళ్లు ఉన్నాయి అనుకోవడం ఎలాంటిదో, ఇవన్నీ ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి ఎట్లాగైతే నిజాలు కావు కానీ అట్లా కనిపిస్తున్నాయో, అలా భ్రాంతిలో బతుకుతున్నారో, తదాదేవ భ్రాంత్య భజతి భవదన్యం జడజను. జడజను అంటే మూర్ఖులైన వారు పరమేశ్వరుడు అయిన నిన్ను పక్కన పెట్టి నీకంటే అన్యగా ఉన్నవాళ్ళు, భవదన్యం, వాళ్ళని నిజంగానే దేవుడు అనుకొని వాళ్ళని పూజిస్తున్నారు. మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే, నిన్ను మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? మొత్తం అన్నిటికీ పరమేశ్వరుడిగా నువ్వు ఉండి మిగతా దేవతల స్వరూపాల్లో నువ్వే ఆ అవతారాలు తీసుకొని వస్తూ ఉండగా, మళ్ళీ నువ్వు కాక ఇతరమైన భగవంతుడు ఉన్నాడు అనుకొని వాళ్ళ వెనకాల వెళ్ళడం ఎలాంటిదంటే, ఈ ఈ ఆ పర్ల్ మీద ఉన్న షెల్ చూసి వెండి అనుకోవడం, ఎండమావిని చూసి నీళ్లు ఉన్నాయనుకోవడం, బియ్య పెండ్లో నీళ్లు కలిపి పాలు అనుకోవడం, గాజు ముక్కను చూసి మనం అనుకోవడం ఎంత పిచ్చితనమో అది కూడా అంతే పిచ్చితనం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఉన్నది ఒకటే పదార్థం, అది నువ్వు కాకుండా ఏదన్నా వేరే వాళ్ళని పట్టుకున్నది భగవంతుడు అన్నారంటే అది దాంట్లో ఎంత మాత్రం నిజం లేనట్టుగా, దీంట్లో ఎట్లాగైతే నిజం లేదో దాంట్లో కూడా ఏ నిజము లేదు, అంత అజ్ఞానంతో కూడిన మూఢ నమ్మకం అది అని చెప్పి జడ జనహ అని అంటున్నారు.